పార్టీ జన్మస్థానం తెలంగాణలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయకుండా మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెడుతూ ఉండడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ షిండే సర్కార్కు అనుకూలంగా ఉండేందుకే కేసీఆర్ కారణం మహారాష్ట్ర వైపు స్టీరింగ్ తిప్పారనే కుసకుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతకు కేసీఆర్ మాత్రం రివర్స్గా వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఆవిర్భావం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కారుకి ఆటుపోటు. మరో 4 నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు. మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ నిర్ణయంపై ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు. షిండే సర్కార్కు మద్దతుగా బీఆర్ఎస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కు జన్మస్థానంలోనే ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అసెంబ్లీలో ఓటమి తరువాత ఆటుపోట్లు ఎదుర్కొంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధినేత కేసీఆర్ గుర్తించారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు పార్టీ పత్రాను పక్క రాష్ట్రం మహారాష్ట్రలో చూపెట్టడంపై దృష్టి పెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి అలాగే తెలుగువారు ఉండే రాష్ట్రంలో పోటీ చేయడానికి కసరత్తు కూడా చేస్తుంది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా మొదలు కానుంది. అయితే బీఆర్ఎస్ వాటిపై కూడా అసెంబ్లీ స్థానాలపైనే దృష్టి పెట్టాలని భావిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడే మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేపట్టిన గులాబీ బాస్ అక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా ప్రారంభించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల ముందు ఆ నేతలంతా తమ దారి తాము చూసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పోటీ చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్లీ కొత్త నేతలు వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇంట ఓడిపోయి రచ్చ గెలవాలని చూస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ తీరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి పెట్టడం, అక్కడ సత్తా చాటాలని పాకులాడటంపై గుసగుసలాడుతున్నారు. కేసీఆర్ తీరుతో తెలంగాణలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని పేర్కొంటున్నారు. అయితే కొందరు మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం వెనుక ఏదో ఎత్తుగడ ఉండి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. షిండే సర్కార్కు మద్దతుగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది.